హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపూడి'sVlog. మన ఇంట్లో అరటి పండ్లు తిన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అది కొంచెం నల్లగా వచ్చినాయి అనుకోండి, అస్సలు తినరు. ఏమాత్రం తినేవాళ్ళు కూడా అవి వేస్ట్ చేయకుండా ఇలా దోశలు చేసుకున్నాం అనుకోండి, రవ్వ దోశలాగా భలే సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి. అవి ఎలానో చూసేద్దాం. మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు కనిపిస్తాయి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాగా పండినటువంటి అరటి పండ్లు 2 తీసుకోండి. అలానే 2 కప్పులు శనగపిండి తీసుకోండి. 2 కప్పులు కలిపి 1/2 కిలో ఉంటుందండి. ఇలా శనగపిండిని, అరటిపండుని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేసేద్దాం. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, అది చూపించలేకపోతున్నాను. మేము డైరెక్ట్గా దోశ చేయడం చూపించేస్తున్నాం, చూడండి. ఈ పిండి అండి దోశ పిండి కంటే కొంచెం పలచగా చేసుకోండి. మన రవ్వ దోశలు వేసినట్టు వేయాలండి. ఇలా దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేడెక్కిన తర్వాత స్ప్రెడ్ చేసేసి దాని మీద ఈ దోశల పిండి ఉంది కదా, ఆ దోశల పిండిని రవ్వ దోశ వేసినట్టు పైన ఇట్లా పొయ్యండి. స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు. చూడండి, రంధ్రాలు రంధ్రాలుగా చాలా అందంగా కూడా ఉంటుంది. తర్వాత దీని మీద ఆయిల్ వేసేసి ఒక 2 నిమిషాలు కాలనివ్వండి. మనకు కాలినట్టు తెలుస్తుంది, కింద రెడ్ షేడ్ వచ్చినట్టు అర్థమైనప్పుడు నిదానంగా తీసి తిరగేయండి. తిరగేసిన తర్వాత మరలా 2 నిమిషాలు కాల్చండి. మీకు ఏమన్నా అవసరం అనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే రెండో సైడ్ వేయనండి ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో టమోటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే భలే బాగుందండి. అసలు ఈ అరటి పండ్లు పైన పసుపుగా ఉంటేనే కొంతమంది తింటారు, నల్లగా ఉంటే అసలు తినరు. లోపల మాత్రం బాగా తెల్లగానే ఉంటాయండి. పైన నల్లగా ఉన్నా కానీ లోపల తెల్లగా ఉంటాయి. మనం ఏది వేస్ట్ చేయాల్సిన పని లేదండి. ఈ విధంగా దోశలు చేసి పెట్టాం అనుకోండి, అరటిపండు తిన్న వాళ్ళ చేత తినిపించినట్లు అవుతుంది. ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతున్నట్టు అవుతుంది. ఇవి ఇట్లా తింటే అసలు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా, ఏది వేస్ట్ చేయకండి. ఏదో రకంగా ఇలా చేసి మన ఇంట్లో తినిపించండి, ఇమ్యూనిటీని పెంచండి. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలా చేసినందుకు. డబ్బులు వేస్ట్ చేయకండి. ఏదైనా వేస్ట్ చేస్తే డబ్బులు వేస్ట్ చేసినట్లే కదా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏమన్నా వస్తువు తీసుకొని వచ్చినప్పుడు దాన్ని చక్కగా పూర్తిగా ఉపయోగించుకోవటానికే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటా.